ప్రసాదం అంటే లడ్డూలో కల్తీ జరిగింది, నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పేసి అప్పట్లో అలిగేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇష్యూ అయింది. ఓన్లీ తెలుగు రాష్ట్రాలు కాదు, మన దేశవ్యాప్తంగా. సో ఇప్పుడు సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్లో ఏంటంటే అసలు అది నెయ్యే కాదు, పామాయిల్ ప్లస్ కెమికల్స్ కలిపారు అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ కూటమి ప్రభుత్వం వాళ్ళకి క్షమాపణ చెప్పాలి, మీరు అట్లా అలిగేషన్ చేసినందుకని వీళ్ళు అంటున్నారు, వీళ్ళ మీద వాళ్ళు అంటున్నారు. మీ ఒపీనియన్ యాక్చువల్గా ఏంటంటే మనం రీసెంట్గా చూసుకుంటే ఒక యాంకర్ నార్మల్గా ఒక సెల్ఫీ వీడియో పెట్టినందుకే ఆ యాంకర్ని తిరుపతి దేవస్థానానికి నీకు వచ్చే హక్కు లేదు, అర్హత లేదు అని చెప్పేసి ఆమె చూసేశారు. సో ఇది వీళ్ళు చెప్పిన ఈ 600 పేజీలు 600 పేజీలు అదేంటంటే నిజంగా అది వాస్తవమే అయి ఉంటే ఈ అధికారులను కూడా అసలు గుడి ప్రాంగణంలో కాదు కదా, తిరుమలలో కాదు, అసలు ఆంధ్రాలో కూడా ఉండనివ్వకూడదు నాకు తెలుసు అది. సో ఎందుకంటే ఒక చిన్న ఎలిగేషన్కే గుడి దగ్గరగా రావద్దు అన్నవాళ్ళు ఇంత పెద్ద మాఫియా జరిగిన తర్వాత కూడా ఇంకా దగ్గర వేసుకుంటే ఇది ఇంకా దరిద్రం ఇంకోటి లేదు. సో ఇది ఏమున్నా కానీ ఒకసారి దీని మీద ఎప్పటి నుంచో ఉంటుంది బ్రో, ఈ లడ్డు మ్యాటర్ ఎప్పటి నుంచో ఉంటుంది. ఎందుకని మరి దీన్ని ఇంత క్యూర్ చేయడం లేదు? ప్రతి ఒక్క దాన్ని పట్టించుకుంటారు, ఇట్లాంటివి ఎందుకు పట్టించుకోవట్లేదు మరి? ఈ కేసు అనేది సిబిఐ సిఐడి వాళ్ళు ఉంటారు కదా, ఒకవేళ వాళ్ళకి ఇచ్చి దర్యాప్తు చేపించినా బాగుంటుంది. వాళ్ళకి ఇచ్చి చేపిస్తే కొంచెం జల్దీ క్లోజ్ అయ్యేలా చేపించాలనుకోరు. ఇప్పుడు నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని చెప్పేసి అది కల్తీ అని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడు అది మొత్తానికే నెయ్యి కాదని చెప్పేసి అంటున్నారు. మరి దానికన్నా పెద్ద అలిగేషన్ ఇది కదా, పామాయిల్ ప్లస్ కెమికల్స్ కలిపారంటే మరి దీన్ని ఎందుకు వాళ్ళు రిసీవ్ చేసుకోలేకపోతున్నారంటారు? సో అదే చెప్తున్నా కదా బ్రో, ఒక్కొక్కటి ఒక్కొక్కలా అవుతుంది. ఏది నిజము ఏది అబద్ధం అని చెప్పేసి కరెక్ట్గా దర్యాప్తు చేయడం లేదు. కరెక్ట్గా అదేంటంటే ఎవరు దాన్ని బయటకు తీసుకోవడం లేదు, కరెక్ట్గా తీసుకోవడం లేదు. సో చెప్తున్నారు, వైరల్ చేస్తున్నారు, పక్కన పడేస్తున్నారు. ఒకసారి పర్టికులర్గా అది ఏంది అని చెప్పేసి దాన్ని ఏమంటారు, దాన్ని గట్టిగా పరీక్షిస్తే తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఇది భక్తుల గురించి కానీ దేవుడి గురించి కానీ వదిలేసి రాజకీయాల పరంగా తీవ్ర చర్చనీయాంశంగా చేస్తూ ఉన్నారు. సో ఇట్లా చేయడం కరెక్ట్ అంటారా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడిని రాజకీయంలో తీసుకోవడమే తప్పు. ఏమన్నా రాజకీయం పుట్టకముందే దేవుడు పుట్టాడు బ్రో, దేవుడు పుట్టిన తర్వాత రాజకీయం పుట్టింది, రాజకీయం పుట్టిన తర్వాత దేవుడు పుట్టాడా? నాకు అర్థం కాదు. ప్రతిదీ ఏ దేవుడి దగ్గర ఎక్కడ ఏమైనా కానీ ఈ రాజకీయం ఒకటి కల్పిస్తున్నారు. దేవుడి దగ్గరికి వెళ్ళి మీ రాజకీయం నడిపించుకోవాలంటే జనాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మంచి చేయండి, జనాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఒక అభివృద్ధి చేయండి, వాళ్ళకి ఇచ్చే హామీలు నెరవేర్చండి. అప్పుడు ఆ రాజకీయం పరంగా అప్పుడు ఓకే. కానీ మీరు గుళ్ళో వెళ్ళి ఆ ప్రసాదాన్ని కల్తీ చేయడము, లేకుంటే ఆ ప్రసాదం కల్తీ జరిగిందని చెప్పేసి వాళ్ళ మీద ఎలిగేషన్స్ పెట్టడము, వీళ్ళ మీద ఎలిగేషన్స్ పెట్టడము, వాళ్ళని బదనాం చేయడం, వీళ్ళని బదనాం చేయడం కాకుండా మీరు స్వచ్ఛంగా చేస్తే మీరు అప్పుడు నిజమైన రాజకీయ నాయకులు. బొక్కలోది ఎవడు సరిగా లేకపోవడం సరిగా ఎవడు రాజకీయ నాయకుడు కాదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ.